నేను వెళతాను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కృష్ణుడు అక్కడ తన పరివారంతో మాట్లాడుతూ అర్జునుడి గురించి చక్కగా మాట్లాడుతూ కూర్చున్నట్ట. ఈ లోపల అర్జునుడు హాయిగా నిద్రపోయాడు. కృష్ణుడు నన్ను ధీమా మరుసటి రోజు యుద్ధంలో సిద్ధమం కావాలి, కానీ ధీమాగా నిద్రపోతుంటే కృష్ణుడు గుడారంలోకి ప్రవేశించారు. అర్జునుడు గుడారంలోకి రా అని చేయి పట్టి లాగేట. ఇది లాగుతున్నది అర్జునుడు స్థూల శరీరం అక్కడే నిద్రించింది, అతడు సూక్ష్మ శరీరాన్ని తీశాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే ఆ క్షణంలో లోకాలోకాలు దాటి తీసుకెళ్తున్నాడు. ఆ యుద్ధభూమి నుంచి ఒక్కొక్క లోకాలోకాలు దాటుతూ క్రమంగా కైలాస పర్వతానికి చేరుకున్నారు. ఆ కైలాస పర్వతం దగ్గర వాళ్ళు మహాపురుషుడిని చూశారు అని వర్ణిస్తారు ఇక్కడ. ఆ మహాపురుషుడిదిగో ఈ మహాపురుషుడే కూర్చుని ఉన్నాడు. సత్వభూషితుడై నీలకంఠుడై చంద్రలేఖా శేఖరుడై జటాధారి అయినటువంటి పరమేశ్వరుడు మా సహితుడై కూర్చుని ఉండగా వెంటనే వీరిరువురు కృష్ణార్జునులు ఉభయులు కూడా మోకాళ్ల మీద కూర్చుని రెండు చేతులు దోయిలించి రుద్ర నమక మంత్రాన్ని చదివారు, శతరుద్రియాన్ని చదివారు అని చెప్తున్నారు. ఏమిటి మీరిద్దరు ఇలా వచ్చారన్నట్టు ఆయన అంటే, ఇతరుకు ఇదివరకు నువ్వు పాశుపతాస్త్రాన్ని ఇచ్చావు, అది నీ ద్వారా స్వీకరించాలి ఇతరు అన్నాడు ఇక్కడ. అయితే అక్కడ ఉన్న కాసారం ఉంది, సరోవరం అక్కడున్నాయి, వాటిని తీసుకోండి అన్నారు. అప్పుడు తిన్నగా అక్కడికి వెళ్ళారు ఉభయులు కూడా. వెళ్ళేటప్పటికి ఆ సరస్సులో ఆ పాశుపతాస్త్రం భయంకరమైన సర్పముగా పడగలు విప్పార్చి జ్వాలలు వెజ్జల్లుతూ కనబడుతుంది. ఇక్కడ అంత తీవ్రంగా ఉన్నది. ఎలా తీసుకుంటాడండి దాని నుంచి? వెంటనే ఉభయులు అక్కడికి వచ్చిన శతరుద్రియం చేశాడండి ఇక్కడ. ఇప్పుడు జ్వాలలు వెదజల్లుతూ ఉగ్రంగా కనబడుతున్నటువంటి అస్త్రం ప్రసన్నమైపోయింది వెంటనే. అదే నమస్తే రుద్రమన్యవే అనేది క్రమంగా ప్రసన్నమై అఘోరమై కనబడగానే అప్పుడు పరమేశ్వరుడు వచ్చి స్వయంగా దాన్ని అందించారు అర్జునుడికి. ఇస్తూ ఎలా ప్రయోగించాలో చెప్తున్నట్టు పక్కన కూర్చుని శివుడు చెప్తూ ఉండగా ఒక్కసారి మెలకు వచ్చింది అర్జునుడికి. అంటే నిద్రపోవడం, నిద్ర నుంచి కల రావడం కాదు ఇది. ఆ నిద్రతో సూక్ష్మ శరీరాన్ని కైలాసానికి తీసుకువెళ్ళి కృష్ణుడు అనుగ్రహం అందించారట. ఇది అద్భుతమైన అంశం. అక్కడ శివుణ్ణి ప్రసన్నం చేసుకుని అస్త్రాన్ని ప్రసన్నం చేసుకోవడం ధన్వనే. అలాగే నమస్వాయుధాయ, ఆయుధాలకు నమస్కారం. ఎందుకు చేస్తున్నావు? ఇషవే నమః, బాణానికి నమస్కారం, ధనుస్కి నమస్కారం, హేతయే నీ కత్తికి నమస్కారం. శివుని ఆయుధాలన్నిటికీ నమస్కారం చేశారు అక్కడ. ఆ ఆయుధాలు పాశుపత ఆయుధములు భక్తుల రక్షణ కోసం ఉన్నాయి, దుష్టుల్ని శిక్షించడానికి ఉన్నాయి. దుష్టుల్ని శిక్షించేటప్పుడు ఘోరములుగా ఉన్నాయి, భక్తుల్ని రక్షించేటప్పుడు అఘోరములుగా ఉన్నాయి. అదే పరమేశ్వరుడు శూలం ఎందుకు పట్టుకుంటాడండి? శూలం పట్టుకోకపోతే మనకు నచ్చదు, ధనుస్సు రాముడు పట్టుకోకపోతే తోచదు. కనుక శివుడు ఆయుధాలు ఎన్నున్నాయో లెక్కలేనిన్ని. అవి సహస్రాయుధాయ, వేల కొలది ఆయుధాలు ఉన్నాయట. ఒకటి శూలం, పినాకం, ఇంకా చాలా చాలా చెప్పారు. పాశుపతాస్త్రం ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క దేవత, మామూలు ఇన్స్ట్రుమెంట్స్ కావు అవి, ఒక్కొక్కటి దేవత. శూలానికి ఒక మంత్రం ఉంది. శూల దేవత ఎలా సాక్షాత్కరిస్తుంది, పాశుపతాస్త్ర దేవత ఎలా ఉంటుంది, పరశు దేవత ఎలా ఉంటుందో, పినాకం అనే దేవత, పినాకం అంటే ధనుస్సు, శివుని ధనుస్సు పేరు. వీటన్నిటికీ దేవతలు ఉన్నారు. అందుకే ఆయుధాన్ని తలంచుకుంటే చాలు మనం ధన్యులమవుతాం. ఎందుకంటే ఆయుధములు పరమేశ్వరుడి యొక్క లీలాశక్తి ధరించిన రూపాలు. అందుకే ఆయుధాలకు కూడా నమస్కారం చేస్తున్నాం. ఆయుధములు ప్రసన్నమవుతాయి. అయితే ఆయుధం పరమేశ్వరుడు పట్టుకుంటే మనకు ధైర్యం. రక్షించేవాడి చేతిలో ఆయుధం ఉంటూ బాగుంటుందండి, అవునా లేదా? మన పక్కన బాడీ గార్డుని పెట్టుకుంటేనే ఆయుధం ఉండాలంటాం. వాడు ఇవాళ ఖాళీగా వస్తే మనకు భయం. అందుకే పక్కన వాడి చేతిలో ఆయుధం ఉంటే మనకు ధైర్యం. రక్షించేవాడి చేతిలో ఆయుధం ఉంటే ధైర్యం. శివుడు రక్షించేవాడు కనుక ఆయన చేతిలో ఆయుధం మంచిది. ఎందుకంటే మనల్ని బాధించేవాటి శిక్షిస్తాడు కనుక. రెండు లక్షణాలు ఉన్నాయా లేదా ఆయుధానికి? దుష్టుల్ని శిక్షించేవి అవే, శిష్టుల్ని రక్షించేవి కనుక. శిక్షించేటప్పుడు ఘోరములు, రక్షించేటప్పుడు అఘోరములు. అదే మళ్ళీ. అందుకని ఆయుధాలు పక్కన పెడేసి రావయ్యా అనకూడదు. ఆయుధాలతో రావయ్యా, అయితే వాటిని మా మీద ప్రయోగించకయ్యా, ప్రయోగించడానికి సిద్ధపడినా వెనక్కి తీసేవయ్యా. ఇవేనండి పరాచీన ముఖాకృతి రుద్రభావం. పరాచీన అంటే వెనక్కి తీసేయి, అది అంతే కదా. మా మీద వేసే బాణములు ములుకులు తీసేయి, మాకు షార్ప్గా ఉండకూడదు, గుచ్చుకోకూడదు. శత్రువుల మీద, వాళ్ళ మీద ప్రయోగించు. అస్మన్ నిధేహితం, అరే శత్రువుని యందు వాటిని నిక్షేపించు అడిగారు ఇక్కడ. శత్రువులు అంటే ఎవరు? మొత్తం లిస్టు రాసుకుని వెళ్దానండి శివుడి దగ్గరికి. ఒకటే ధర్మానికి, క్షేమానికి, సాధనకి ప్రతికూలములే శత్రువులు. ఈ వాక్యం గుర్తుపెట్టుకుని అవేమిటో మీరు పరిశీలించుకోండి. ఇక్కడ అవి లోపల బయట ఎవరు కనబడతారు వీళ్ళు. కనుక వీటన్నిటిని నిర్మూలించాలంటే ఈశ్వరుడు నిర్మించాలి. అందుకే మీ దేవుళ్ళ చేతుల్లో ఇన్ని ఆయుధాలు ఎందుకుంటాయంటే దేవుళ్ళు కనుక. ఆయుధాలు ఉన్న వాళ్ళే దేవుళ్ళు. మా తల్లి దుర్గమ్మ చేతిలో ఆయుధాలు ఉంటాయి, మా శివుడి చేతిలో ఆయుధాలు ఉంటాయి, మా విష్ణువు చేతిలో ఆయుధాలు ఉంటాయి. ఎందుకంటే రక్షణకి అవి సంకేతములు.
రక్షించేది ఎందుకని అంటే నీ ప్రగతికి అవరోధాలుగా ఉన్న వాటిని శిక్షించే శక్తి కూడా పట్టుకున్నది. రక్షా శిక్ష అనబడే రెండు శక్తుల్ని చూపిస్తున్నటువంటి ఘోర రూపమైన ఆయుధములకు కూడా నమస్కారములు. ఆయుధముల యందు ప్రయోగింపబడుతున్న శక్తి ఈశ్వరుని శక్తి, ఆయుధ శక్తి కాదు. అది కూడా తెలుసు. అందుకే ఆయుధములకు నమస్కారం అంటే తద్వారా ఉన్న ఈశ్వరుని శక్తికే మనం నమస్కరిస్తున్నాం. అందుకే ఆయుధం